జై తెలంగాణ 2001 లోపల 2001వ సంవత్సరంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్యాయం పైన ఆంధ్ర పాలకుల కింద మనము అనగబడుతున్నటువంటి సందర్భంలో ఒక్కో వ్యక్తి కారు చీకట్లో మరి కందీలో పట్టుకొని బయటకు వచ్చిండు. చూస్తే సుడిగాలికి కొట్టుకపోతుంది అతని బక్కపల్చని శరీరం. అందరూ అన్నారు ఇదేడికి కడబోతుందిరా, పుబ్బల పుట్టినే మగ్గల మునిగిపోతుంది పార్టీ అన్నారు. ఈయనతోటి ఏమవుతుంది అన్నారు. కానీ ఆయన ఒక వ్యక్తిగా పెట్టలేదు పార్టీ, ప్రజల నుండి వచ్చింది అది. తెలంగాణలో చాలా పార్టీలు వచ్చినాయి. మెగాస్టార్ చిరంజీవిది పిఆర్పి వచ్చింది, ఇంటి పార్టీ వచ్చింది, తెలంగాణ ఇంటి పార్టీ, ప్రజాశాంతి పార్టీ, వందల పార్టీలు వచ్చినాయి, దేవేందర్ గౌడ్ గారి, ఇలాంటి ఎన్నో పోయినాయి. కానీ ప్రజల్లో గుండెల నుండి పుట్టిన పార్టీ తెలంగాణ ఆత్మగౌరవ పార్టీ కాబట్టే టీఆర్ఎస్ నిలబడ్డది. మరి అంతకుముందు రైతు గురించి ఆలోచించిన వ్యక్తి లేడు, విద్యార్థుల గురించి ఆలోచించిన వ్యక్తి లేడు, కరెంటు గురించి ఆలోచించిన వ్యక్తి లేడు. తెలంగాణ పైన ఏ నాయకులకు కూడా సోయి లేని సందర్భంలో కేసీఆర్ వచ్చి మరి అతని యొక్క తెలివితోటి ఏ గ్రామంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి అని చెప్పి చూస్తుంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫ్లోరోసిస్ ఉన్నటువంటి నల్లగొండ మునుగోడు తల్లిదండ్రులు పనికి పోతే పిల్లలకు మంచంకు కట్టేసి పోయేటోళ్ళు. మీరు అనుకోవచ్చు మరి మంచం కాళ్ళకి ఎందుకు కడుతున్నారు, మంచం మీద కట్టేయచ్చు కదని. మంచం మీద కట్టేస్తే కింద పడితే వాళ్ళ శరీరం 4 ముక్కలైతుండే, ఎందుకంటే వాళ్ళ ఎముకలలో మొత్తం ఫ్లోరోసిన్ ఉండే. కాబట్టి అటువంటి ఫ్లోరైడ్ రహితంగా ప్రకటించిపిస్తా అని చెప్పిండు. అక్కడ పోయి మరి అక్కడి నుండి పుట్టిందే మిషన్ భగీరథ. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిండు, ఇంటింటికి కరెంట్ ఇచ్చిండు, మరి పుడితే పైసలు ఇచ్చిండు, చస్తే ఇచ్చిండు. ఒకప్పుడు తెలంగాణలో ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు ఉండేటి, వాళ్ళ సంసారమే ఆగమయ్యేది. కానీ ఒక కుటుంబం పెద్ద పోయినా ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా 5 లక్షల రూపాయలు ఎల్ఐసి ద్వారా కట్టి, ఏదో ప్రైవేట్ సంస్థకు కాదు ప్రభుత్వ సంస్థకే చెల్లించి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అయి నిలబడ్డటువంటి మహానేత కేసీఆర్. అటువంటి వ్యక్తి మహనీయుని కడుపున ఒక చీడ పురుగు పుట్టింది. దాన్ని మేము అక్కానం, మనం తమలపాకులో వేసుకునే వక్క అంటాం దాన్ని. కాపీ పేస్ట్ మేము తీసి బీఆర్ఎస్ అని పెడితే అదే పార్టీని టీఆర్ఎస్ అంటుంది. తెలంగాణ రాష్ట్ర సేన కాదు అది, తెలంగాణ రేవంత్ సేన ఉంది. ఆమె మా ఏరియాకి వస్తే దానికి భర్త పూజ చేయడం పక్క. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుని కడుపులో పుట్టిందని ఇన్నొద్దులు ఏమనలేం. తెలంగాణలో ఏ మహిళ అయినా సరే సారా వ్యాపారం చెయ్యరు. మా అక్క లిక్కర్ రాని మరి కేసులు పెడతారంటే ఉత్తుత్తకు పెట్టారు, ఏ ఆధారం లేని నా మీద పుగటి కేసు పెట్టారు. కంకి గ్రామంలో మన గ్రామ అధ్యక్షుడు అంజాగౌడ్ ఆధ్వర్యం లోపల ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో సర్పంచ్ మరియు సీనియర్ నాయకులు నందుశేఖర్ గారు మరియు గ్రామ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇక ముఖ్యంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల లోపల చాలా డెవలప్ చేయడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల లోపల మొత్తం అభివృద్ధి అనేది పూరా కుంటుపడిపోయింది. మిషన్ భగీరథ ద్వారా నీళ్లను కూడా వాళ్ళు మిషన్ భగీరథను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో నీళ్లు కూడా వదలడం లేదు. సింగూరు నీళ్ళని వదిలిపెట్టేసి ప్రజలకు ఇబ్బంది పాలు గురి చేస్తున్నారు. ఇంకా రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పేసి రైతు బంధు కూడా వేయకుండా రైతులను కూడా నష్టం చేయడం జరుగుతుంది. ఇట్లా ఏ కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకొకటి బీఆర్ఎస్ హయాం లోపల రైతుల దగ్గర ప్రతి గింజ కొనడం జరిగింది. ఇప్పుడు రైతులు జొన్నలు మొక్కజొన్నలు పండించారు. ఈసారి గవర్నమెంట్ కొనా అని చెప్తుంది. ఈరోజు రైతుకు చాలా నష్టం జరిగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఇక్కడున్న స్థానిక నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు.
ఇలాంటి పరిస్థితులు ఇలా రైతులను నష్టం చేయడము, ఎలాంటి కరెంటు కూడా ఉండలేదు రైతులకు, ఇలా ఎలాంటి డెవలప్మెంట్ కూడా చేయడం లేదు. రాబోయే రోజుల లోపల బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం బట్టి 119లో 100 సీట్లు వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.